నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడచెలిక వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ నందు జరుగుతున్న తెలుగు మహానాడు కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డితో కలిసి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానాడు పనులు చాలా వరకు పూర్తవడం జరిగిందని, రేపు మహానాడు రాష్ట్ర కమిటీలు ఏర్పరచడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించి 27, 28, 29 తేదీన జరగబోయే మహానాడు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అనంతరం దినేష్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 13వ తేదీ మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ నాయకులు మొత్తం ఇక్కడికి రాబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు, నాయకులు, అలాగే ఎంపీ గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మన రాజు గారు అందరూ కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేపు మొట్టమొదట సమావేశం అయిన తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎంపీ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాకి సంబంధించిన వివిధ శాఖలకి సంబంధించిన చైర్మన్స్ అందరూ, ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఈ మీటింగు ఇక్కడ జరగబోతోంది. ఆ మీటింగ్లో డెసిషన్స్ తీసుకున్న తర్వాత కార్యకర్తలు, నాయకులకి దిశానిర్దేశం అందరూ తెలియజేయబోతున్నారు. దాని తర్వాత మహానాడు పనులు ఇంకా కూడా వేగంగా పుంజుకుంటాయని చెప్పి ఇక్కడ మహానాడుకి కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. ఆయన ఆధ్వర్యంలో రేపు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరం కూడా హాజరయ్యి వాళ్ళందరం ఎట్లాంటి టాస్కులు చేయాలి, ఎలా శరవేగంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పటికే చూస్తున్నారు ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా రేపటి మీటింగ్ తర్వాత ఇంకా ఫాస్ట్ అప్ చేస్తాము. ఈ మహానాడు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడిని ఒక హిస్టారిక్ మార్క్ చేసి, అంటే గతంలో మనం చూసాము, ఎన్నో మహానాడులు చూసాము. ఒంగోలులో జరిగింది కానివ్వండి, లేకపోతే కడపలో జరిగింది కానివ్వండి, వాటి అన్నిటికన్నా భిన్నంగా ఖచ్చితంగా ఒక 7 నుంచి 10 లక్షల మంది ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ వచ్చే విధంగా భారీ బహిరంగ సభని 29వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అందరు నాయకులు కూడా సమిష్టి కృషితో చేపట్టబోతున్నాము. అలానే మొట్టమొదటి 2 రోజులు వచ్చి ప్రతినిధుల సభ, ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన వసతులు కానివ్వండి, భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ నెల్లూరు మహానాడుని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నెల్లూరు జిల్లా తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం తరపు నుంచి. అదేవిధంగా రేపటి రోజు మొట్టమొదటిగా మహానాడుకి ఏదైతే కమిటీలు వేశారో ఆ కమిటీకి సంబంధించిన కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు, అదేవిధంగా సభ్యులు మొత్తం 266 మంది మొత్తం కమిటీలో కూడా సభ్యులు ఉన్నారు. వారందరితో రేపు ఉదయం 10 గంటలకి మహానాడు ప్రాంగణంలో వారందరితో కూడా మీటింగ్ ఉన్నాం. అన్ని కమిటీలకు కూడా కన్వీనర్లు, కో కన్వీనర్లు వారు దిశానిర్దేశం చేస్తారు. వారికి సంబంధించిన ఏర్పాట్లు, భోజనాల కమిటీ కానీ, అదేవిధంగా వస్తువుల కమిటీ, మిగతా సభా ప్రాంగణం కమిటీ, సభా పర్యవేక్షణ కమిటీ, ఈ విధంగా అన్ని కమిటీలు కూడా ఎవరికి సంబంధించి వారు రేపు ఆ కన్వీనర్లు, కో కన్వీనర్లు వారికి చెప్పిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఈ మహానాడు నెల్లూరు జిల్లాలో విజయవంతం చేసేదానికి అందరూ కూడా జిల్లా నాయకత్వం సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.